హాయ్ వ్యూవర్స్, ఈ ట్యుటోరియల్లో మనం ఇఫ్ కండిషన్ గురించి, లాజికల్ ఇఫ్ కండిషన్ గురించి తెలుసుకుందాం. లాజికల్ ఇఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ ఎక్సెల్లో ఏ విధంగా యూజ్ చేస్తారని తెలుసుకుందాం. ఫస్ట్ బిఫోర్ దట్ ఇఫ్ కండిషన్స్ ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో మనం చూద్దాం. సో ఇఫ్ కండిషన్స్ వీ కెన్ అసైన్ ఈక్వల్ టు, మోర్ దాన్, లెస్ దాన్, మోర్ దాన్ అండ్ ఈక్వల్ టు, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు, అండ్ నాట్ ఈక్వల్ టు. సో నాట్ ఈక్వల్ టు సింబల్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. ఒక నాట్ ఈక్వల్ టు ఒకటి డిఫరెంట్గా ఉంటుంది ఇన్ వివిఎక్స్ఎల్. సో ఇఫ్ సింటాక్స్ కనుక చూసినట్లయితే మీరు ఈ బిలో ఈ విధంగా మనకి ఫస్ట్ ఇఫ్ కండిషన్, కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ ట్రూ అవుతే ఏదైతే రిఫ్లెక్ట్ అవ్వాలనుకుంటున్నారో అది, అండ్ నెక్స్ట్ ఫాల్స్ అయితే ఏమైతే రిఫ్లెక్ట్ అవుతున్నారో అది ఇక్కడ మనం ఈ సింటాక్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ ఒక కంపారిజన్ చేస్తున్నాను. సో A1 అనే సెల్ గ్రేటర్ దాన్ 10 కనుక అవుతే కరెక్ట్ అండ్ లెస్ దాన్ 10 కనుక అవుతే ఇన్కరెక్ట్ అని చూపించాలి. సో దీనికి నేను ఎన్ని విధాలుగా ఏ విధంగా అయితే ఫార్ములా రాయగలను అంటే is equals to if A is greater than 10, so it will shows correct. సో why A1 is showing correct means A1లో మనకి 12 అనే వాల్యూ స్టోర్ అయింది, ఓకే. సో అదేవిధంగా ఇక్కడ సమ్ యూజింగ్ సమ్ అదర్ లెస్ దాన్, ఈక్వల్, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు కండిషన్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఓకే. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈజ్ ఈక్వల్స్ టు B7 ఈజ్ ఈక్వల్స్ టు C7. సో B7 C7. సో నేను 5 అండ్ 2 వేరియబుల్స్ కంపేర్ చేస్తున్నాను. సో 5 ఈజ్ ఈక్వల్స్ టు 2 అనే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ చూసాను. అలాగే B7 ఈజ్ లెస్ దాన్ C7, 5 లెస్ దాన్ 2 ఫాల్స్, సో ఫాల్స్ అనేది చూసాను. అలాగే నెక్స్ట్ B7 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఈజ్ ట్రూ కాబట్టి ఇక్కడ ట్రూ చూసాను. సారీ, ఎగ్జాంపుల్ మనం అప్లై చేసి చూద్దాం ఎక్సెల్ షీట్లో ఏ విధంగా ఇది వర్క్ అవుతుందో, ఓకే. సో ఐ హ్యావ్ ఎన్ ఎంప్లాయీస్ డేటా నౌ, ఓకే. సో ఇలా ఎంప్లాయీస్ డేటా నాకు ఒకటి ఉంది. సో దీంట్లో నేను ఇఫ్ కండిషన్ ఎలా అప్లై చేయాలో ఒకసారి చూడండి. సో నాకు ఈచ్ ఒక ఎంప్లాయీ డేటా, రీజియన్, టైప్, జాయిన్ డేట్ అండ్ ఇయర్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను ఒక ఇఫ్ కండిషన్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఎవరైతే శాలరీ కనుక, ఓకే, అండ్ జాబ్ రేటింగ్ గ్రేటర్ దాన్ 4 అవుతుందో వాళ్ళకి నేను బోనస్ 2000 ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికి నేను ఇచ్చిన ఫార్ములా ఏంటి, ఇఫ్ I2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2, ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కనుక ఏంటైతే ఇఫ్ I2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కనుక అయితే నేను బోనస్ 2 ఇస్తున్నాను. ఒకవేళ 2 కన్నా రేటింగ్ ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళకి నేను ఎటువంటి విధమైన బోనస్ ఇవ్వట్లేదు, ఓకే. సో ఇది నేను అప్లై చేసిన ఫార్ములా. సో ఇప్పుడు నేను కనుక I2 ద ఫస్ట్ ఎంప్లాయీ హ్యాస్ ఎ రేటింగ్ ఆఫ్ 1, సో ఇట్ ఈజ్ లెస్ దాన్ 4 rating, so the first employee doesn't get any bonus. The same logic apply for rest of the things. So ఎవరెవరు అయితే ఎంప్లాయీస్, ఓకే, ఎవరెవరు అయితే ఎంప్లాయీస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అవ్వారో వారికి మాత్రమే మనకి ఇస్తాం, ఓకే. ఇన్ ద సిమిలర్ వే వీ హ్యావ్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్. అంటే నెస్టెడ్ ఇఫ్లో మనం మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ని ప్రొవైడ్ చేయొచ్చు, ఓకే. సో ఈ కింద మీరు కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్. ఈ నెస్టెడ్ ఇఫ్లో మనం మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్, ఒక ఇఫ్ కండిషన్లోనే నదర్ మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ అని ఇవ్వచ్చు. సో ఇఫ్ A1 ఈజ్ ఈక్వల్స్ టు 1 కనుక అయినట్లయితే బ్యాడ్ అని, A1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే గుడ్ అని, అలాగే A1 ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే ఎక్సలెంట్ అని, అదర్ దాన్ దట్ నాట్ వ్యాలిడ్ స్కోర్. సో ఇలా మనం మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ కూడా ఇవ్వచ్చు. సో దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది ఒకసారి వివరంగా చూద్దాం ఒకసారి. సో
ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ ఓకే ఇది కనుక I2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతే ఓకే నేను కామెంట్ పూర్ రేటింగ్ ఓకే ఒకవేళ నెస్టెడ్ if I2 is equals to greater than or equals to equals to 2 అవుతే some C good performer అని చెప్పి ఇస్తున్నాం. సో ఎన్ని బ్రాకెట్స్ అయితే ఓపెన్ అయ్యాయో అన్ని బ్రాకెట్స్ మనం క్లోజ్ చేయాలి. ఓకే సో ఇంకా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 4 అయితే గుడ్ అని, ఇంకా అదర్ దాన్ దట్ ఏ నెంబర్స్ అయినా సరే నాట్ అవైలబుల్ అనే ఆప్షన్ నేను ఫిక్స్ చేసుకున్నాను. ఓకే సో ఎన్ని బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేసామో అన్ని బ్రాకెట్స్ మనం క్లోజ్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఫార్ములా అనేది నెస్టెడ్ ఇఫ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎవరైతే 4 రేటింగ్ వచ్చిన వాళ్ళు గుడ్, 5 గుడ్, 3 యావరేజ్, 4 గుడ్ అండ్ 2 సి గ్రేడ్, 1 పూర్ అండ్ డి గుడ్. సో ఈ విధంగా మనం నెస్టెడ్ ఇఫ్ అనేది రేటింగ్స్ కానీ డిఫరెంట్ క్రైటీరియాస్ కానీ యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే అలాగే ఇఫ్ కండిషన్లో నెక్స్ట్ మనకు ఇంకోటి ఉంది ఏంటి అంటే అండ్ ఆర్ కండిషన్స్. సో ఈ అండ్ ఆర్ కండిషన్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే అండ్ ఆర్ లాజికల్ కండిషన్స్ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే నేను ఒకే దాంట్లో కనుక మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక అండ్ కండిషన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈజ్ ఈక్వల్స్ టు అండ్ A1 గ్రేటర్ దాన్ 10 అండ్ B1 గ్రేటర్ దాన్ 5. ఈ రెండు క్రైటీరియాస్ కనుక రెండు ట్రూ అవుతేనే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్ అనే అవుట్పుట్ చూపిస్తుంది. ఒకవేళ రెండాటిల్లో ఏది ఒక్కటి తప్పు అయినా సరే ఇన్కరెక్ట్ అని చెప్పి చూపిస్తుంది. సో ఈ అండ్ కండిషన్ ఎలా యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. బోనస్ సో అదర్ దెన్ దట్ పర్సన్స్ ఆర్ నాట్ అప్లికబుల్. సో is equals to 2 కనుక అయితే బోనస్ ఈ ఫార్ములాని కనుక ట్రాక్ చేసినట్లయితే మీకు వాల్యూస్ వస్తాయి. చూసారా ఎవరెవరికి ఓకే. సో ఈ ఫార్ములా మనం ఈ I2 is greater than or equals to 4 అండ్ H2 is equals to 2000 అయితే వాళ్ళకి మాత్రమే బోనస్కి అప్లికబుల్. సో ఈ ఫార్ములాని మనం ఫర్దర్గా ట్రాక్ చేసినట్లయితే ఓకే సో వీళ్ళ మాత్రమే ఫార్ములా అప్లై అవుతుంది. సో ఈ విధంగా మనం ఇఫ్ కండిషన్లో అండ్ ఆపరేషన్ని అదేవిధంగా నెస్టెడ్ ఇఫ్ కండిషన్ని ఎక్సెల్లో యూజ్ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ వ్యూయర్స్.